మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిని రాజధానిగా ప్రకటించేంత వరకు ఆంధ్రప్రదేశ్కు రాజధానిని ఏర్పాటు చేయడం ఏ సీఎంకి సాధ్యపడదని ఆయన అన్నారు. నెల్లూరు ప్రెస్ క్లబ్లో చింతామోహన్ మాట్లాడారు. ఏ పార్టీ అయినా తిరుపతిని రాజధానిగా ప్రకటిస్తామని వెల్లడించిన తర్వాతనే 2024 ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. టీడీపీ, వైసీపీలు తిరుపతి రాజధాని అంశాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో గెలుపొందుతుందని చింతామోహన్ అన్నారు. తిరుపతి రాజధాని నగరం అవుతుందని ఆయన కాలజ్ఞానంలో రాసున్నాడు 300 సంవత్సరాల క్రితం. ఆయన చెప్పిందల్లా జరుగుతూ ఉంది. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? ఎందుకు తిరుపతే రాజధాని నగరం కావాలి? మీరు అడగొచ్చు దీన్ని. మరి కావలసినటువంటి భూములు ఉన్నాయి. ఎక్కడున్నాయా తిరుపతిలో అని మీరు అడగొచ్చు. తిరుపతి జిల్లాలో రాపూరు నుండి ఏర్పేడు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ లాగా వెంకటగిరి, రాపూరు కొండలు ఉన్నాయి. నీళ్ళు ఎక్కడున్నాయి? కండలేరులో కావలసినటువంటి నీళ్లు ఉన్నాయి, జలాశయం ఉంది మంచి నీళ్లకు. మరి అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది తిరుపతిలో. 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, 100ల కొద్ది కాలేజీలు ఉన్నాయి, 100ల కొద్ది హాస్పిటల్స్ ఉన్నాయి, మంచి వాతావరణం ఉంది. అటు పలనాడుకైనా ఉత్తర